హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఒకవేళ డిఎస్సికి దట్టు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన వాళ్ళైతే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. మెథడాలజీకి సంబంధించి దట్టు బయాలజీకి సంబంధించిన మెథడాలజీ బిట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఒకవేళ కంటెంట్ అలాంగ్ విత్ బిట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజుకైతే ఓన్లీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి బిట్స్ వస్తాయి, ఎలా మెథడాలజీ బిట్స్ని మనం అటెంప్ట్ చేయాలి, అలాగనే ఒకవేళ టాపిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ కూడా కావాలి అంటే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో లెట్స్ స్టార్ట్. The process of trying to understand the world around you is. The process of trying to understand the world around you is a controlled experiment, a control, a hypothesis, science. So the answer is science. Approaches taken to try to solve a problem are controlled experiments, sciences, scientific methods, hypothesis. Scientific methods are the approaches taken to try to solve the problem. A prediction about a problem that can be tested is. A prediction ante a hypothesis, an independent variable, a dependent variable, a control. So prediction ante hypothesis. A factor being measured in an experiment. దేన్ని మనము మెజర్ చేయగలుగుతామంటే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, కంట్రోల్, కాన్స్టెంట్. సో డిపెండెంట్ వేరియబుల్ని మెజర్ చేయగలుగుతాం. ఏ వేరియబుల్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ దట్ స్టేస్ ద సేమ్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఏ డిపెండెంట్ వేరియబుల్, ఏ కాన్స్టెంట్, ఏ కంట్రోల్. సో కాన్స్టెంట్ అంటే సేమ్ ఎప్పుడు. వన్ వే టు అనలైజ్ డేటా ఫ్రమ్ ఏ స్టడీ ఈజ్ టు మేక్ ఏ గ్రాఫ్, డెవలప్ ఏ హైపోథెసిస్, చూస్ విచ్ వేరియబుల్ టు కీప్ కాన్స్టెంట్, రికగ్నైజ్ ఏ ప్రాబ్లం. సో మేక్ ఏ గ్రాఫ్. Scientists may draw conclusions from the results of experiments, observational studies, both experiments and observational studies, neither experiments nor observational studies. సో ఎక్స్పెరిమెంట్స్ అలాగనే అబ్జర్వేషనల్ స్టడీస్ నుంచి కన్క్లూజన్స్ తీసుకుంటారు సైంటిస్ట్. లుకింగ్ ఫర్ డిఫరెన్సెస్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ ఈజ్. డిఫరెన్సెస్ అంటే రెండు కాంట్రాస్టింగ్గా ఉండడము అంటాం కదా. సో కంపేరింగ్, కాంట్రాస్టింగ్, ఇన్ఫరింగ్, హైపోథెసిస్. సో డిఫరెన్సెస్ అంటే కాంట్రాస్టింగ్ అన్నమాట. నెక్స్ట్, అన్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఈవెంట్స్ ఇన్ సర్టెన్ ఆర్డర్ ఈజ్ కంపారిజన్, కాంట్రాస్ట్, సీక్వెన్స్, హైపోథెసిస్. అరేంజ్మెంట్ ఆఫ్ ది థింగ్స్ని కానీ ఈవెంట్స్ని కానీ దాన్ని మనం ఒక సీక్వెన్స్ అంటాం. వెన్ డిజైనింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు డ్రా కన్క్లూజన్స్, ఫార్మ్ ఏ హైపోథెసిస్, రికగ్నైజ్ ఏ ప్రాబ్లం, టెస్ట్ ఏ హైపోథెసిస్. సో ఇలాంటి రిలేటెడ్ బిట్స్ చాలా ఎక్కువగా మెథడాలజీస్లో ఉంటాయి అన్నమాట. ఏ మెథడాలజీ అయినా ఎక్స్పెరిమెంట్ని ఎలా డిజైన్ చేస్తాము, దాని సీక్వెన్స్ అడగడం కానీ, ఫైనల్గా అవుట్పుట్ ఏముంటుంది, లేదా ఏ దాంతో స్టార్ట్ చేస్తామనే బిట్ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో వెన్ డిజైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ స్టెప్ ఈజ్ టు డ్రా కన్క్లూజన్, ఫార్మ్ ఏ హైపోథెసిస్, రికగ్నైజ్ ఏ ప్రాబ్లం, టెస్ట్ ఏ హైపోథెసిస్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే రికగ్నైజ్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్, వెన్ కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ ద లాస్ట్ స్టెప్ ఈజ్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి అంటే డ్రా కన్క్లూజన్స్. ఫైనల్గా కన్క్లూజనే కదా మనం ఇస్తాం. నెక్స్ట్, ఇన్ ద స్టడీ ఆఫ్ సైన్స్ ఏం చేస్తాం, డిడక్టివ్ రీజనింగ్ మే బీ యూస్డ్
but inductive reasoning is preferred. Inductive reasoning may be used, but deductive reasoning is preferred. Only inductive reasoning is used. Either deductive, inductive or both may be used. సో ఇది అన్నమాట. ఒకసారి డిడక్టివ్, ఇండక్టివ్ లేదా రెండు ఒకేసారి ఉపయోగపడచ్చు అన్నమాట సైన్స్ని స్టడీ చేసేటప్పుడు. ద సైంటిఫిక్ మెథడ్ ఇన్వాల్వ్స్ all of the following except imagination and insight, an educated guess, a rigid set of logical steps, a suspicion of what the truth might be. So, a rigid set of logical steps. The first person to observe a cell under microscope. First person. మైక్రోస్కోప్ కింద సెల్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎం స్లీడన్, టి స్వాన్, రాబర్ట్ హుక్, ల్యూవెన్ హుక్. సో రాబర్ట్ హుక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ద వర్డ్ సెల్ వాస్ కాయిన్డ్ బై రాబర్ట్ హుక్. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాబర్ట్ హుక్ వాస్ కాయిన్డ్ ద టర్మ్ సెల్. Nucleus was discovered by Robert Hooke, Robert Brown, Rudyard Purkinje. So Robert Brown. Microorganisms could cause disease was proved by. మైక్రోఆర్గానిజమ్స్ డిసీజ్ని కాజ్ చేస్తాయని చెప్పింది రాబర్ట్ హుక్, హర్బర్ట్ కోప్లాండ్, లూయిస్ పాస్చర్, జాన్ హాక్. లూయిస్ పాస్చర్ చెప్పాడనమాట. Anthony van Leeuwenhoek described microbes as bacteria and protozoa and called them as ఆ రెండింటిని అనిమల్క్యూల్స్ అన్నారనమాట. సో ఇలాంటి బిట్స్ మనకి మెథడాలజీ ఈ టైప్గా అడుగుతారనమాట. దెన్ దీని జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇది చూపించడానికి చెప్పాను. సో దానికి సంబంధించిన కంటెంట్ చూడండి, ఐ మీన్ టాపిక్స్ ఇక్కడ సైంటిస్టులు ఏమేమి కనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ వాజ్ ఏ స్కాటిష్ బాటనిస్ట్ అండ్ పేలియో బాటనిస్ట్. సో ఆయనకు సంబంధించిన మ్యాటర్ మొత్తం ఉంటుంది అలాగన్నమాట. సో ఇది చదువుకొని వెళ్ళడం వల్ల మనకి బిట్ ఎక్కడి నుంచి వచ్చినా మెథడాలజీలో మనము ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ది టాపిక్స్, ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇది ఎవరికైనా వీడియో ఉపయోగపడితే ప్లీజ్ షేర్ దెమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.